రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను నా శైలి నా పద్ధతిలో చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు దేవుడు 2వ వచనంలో 12వ అధ్యాయము అంటే, మీరు మారు మనస్సు పొంది నూతనము అగుట వలన రూపాంతరము పొందాలి అంటే ఈ లోక మర్యాదను అనుసరించకండి, అలాగే ఉత్తమమైన దేవుని చిత్తమేదో పరీక్షించండి, అలాగే అనుకూలమైన దేవుని చిత్తమేదో పరిశీలించండి, అలాగే సంపూర్ణమైన దేవుని చిత్తము ఏదో పరిశీలించండి. ఇలా చేస్తే మీరు నూతనమవుతారు. నూతనమైతే మీకు ఉన్న రూపము అంతరించి దేవుని మహిమ రూపం మీకు ఇస్తాడు. ఇది మెసేజ్. అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడన్నా మనకు పైనుంచి అర్థం కాకపోతే కింద నుంచి వెళ్ళాలి, కింద నుంచి కూడా అర్థం కాకపోతే మధ్యలో నుంచి రావాలి. దేవుని వాక్యానికి ఉండే అద్భుతమైన కోణాలు ఇవి. అర్థమైందా? చాలా సులువుగా అర్థమవుతుంటాయి. పరిశుద్ధాత్మ దేవుని వెట్టలో వేడిమిలో ప్రభునామానికి స్తోత్రం కలుగునుగా. సో రండి, ఈ పాఠాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ రూపము అంతరించాలి అంటున్నాడు. మన రూపము అంటే నిజంగానే మన శరీరము, దాని స్ట్రక్చరు, దాని రూపము అంతరించడం కాదు. రూపం అంతరించడం అంటే దేవుడు రూపము అని దేన్ని పిలుస్తున్నాడు ఇక్కడ అంటే, మన ఆలోచనలు, మన తలంపులు, మన భావాలు, మన ఆత్మీయత, మన తాలూకు సకలమైనటువంటి భావావేశములన్నీ కూడా ఒక రూపము అని పిలుస్తున్నాడు. ఈ రూపాన్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు రూపాంతరము చెందుడి. మనకు రూపాంతరం చెందమన్నాడు. రూపము అంటే ఒక అద్భుతమైన దృశ్యము, పోలిక, ఒక ఆకారము అని అర్థం. అంతరము అంటే ఏంటి? అంతరించిపోవటం అంటే అర్థం ఏంటి? లేకుండా అయిపోవటం, అంతర్ధానం అయిపోవటం, గతించిపోవటం, ముగిసిపోవటం, ఇక అది మళ్ళీ వెతికినా కానరాకపోవటం, దానిని అంతరించిపోవటం అంటాం. ఇక్కడ ఏది అంతరించిపోవాలి అని చెప్తున్నాడు? రూపము అట. ఏ రూపం ప్రభువా? ఇంతవరకు నీవు అమ్మ గర్భములో పుట్టి ఆదాము సంతాన స్వభావము ధరించుకున్న ఆదాము స్వభావం అంతా కూడా అంతరించిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము స్వభావము, మానవ స్వభావము, ప్రకృతి సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు అంతరించుకుపోవాలి. అది అంతరిస్తేనే, ఈ శరీరము చచ్చిపోతేనే దేవుడు అప్పుడు ఇంకొక శరీరం ఇస్తానని చెప్పాడు. అదే శరీరము మహిమ శరీరం. బాగా వినండి, ఈ శరీరం చావకుండా, ఈ శరీరము ఏమాత్రము కూడా కసి గందకుండా, నాకు మహిమ శరీరం ఇచ్చే ప్రభువా, ధరించుకుంటాను తండ్రి, అప్పుడు ఏ పాపం చేయను కదా అని ఈ శరీరం ఉంటూ ఉండగా నువ్వు మహిమ శరీరం అడిగితే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోకుండా నేను 100 బస్తాలు పండాలి, నేను 50 బస్తాలు పండాలి అని కోరుకుంటే ఫలించేస్తుందా? ఫలించదు. అలాగే ఈ శరీర ఇచ్ఛ, ఈ శరీర రూపము అంతరించుకుపోయిన తరువాతనే దేవుడు నీకు మహిమ రూపాన్ని ధరింపజేస్తాడు. ఈ శరీర ఇచ్ఛ, ఈ శరీర రూపం, ఈ శరీర తలంపులు, శరీర కోరికలు చచ్చిపోయిన తర్వాత నీ కన్నులు తేటగా దేవుని మహిమను చూడగలుగుతాయి, దేవుని ఆత్మీయ విషయాలు చూడగలుగుతాయి, దేవుని మర్మములు కోట్ల 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 యుగాల అవతల ఆవల ఉన్న మహాసత్యాలు నీ దగ్గరకు తీసుకొచ్చి నీకు చూపించేది ఏంటయ్యా అంటే, నీ రూపం అంతరించకపోయే స్థితి, నీ శారీరక స్థితి, నీ భావాల ఆలోచనల యొక్క స్థితి అంతరించుకుపోయిన తర్వాత ఇక వీటితో చాలు, విసిగిపోయాను తండ్రి అని నువ్వు చెప్పిన తర్వాతనే దేవుడు తనదైన కొత్త శరీరము, తన శైలిలో ఉన్నటువంటి కొత్త ఆలోచన, కొత్త రూపము నీకు ఇస్తాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మన భూలోకపు రూపం అంతరించుకోవాలి. అందుకే మీరు రూపాంతరము చెందుడి అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ తాబోరు కొండ మీదకి వెళ్ళి ఏం చేసుకున్నాడైనా తన రూపము తాను అంతరింపజేసుకున్నాడు. సిలువ వేస్తే వేయించుకొని, కొడితే కొట్టించుకొని, చంపితే చంపించుకున్న యేసునాథుని శరీరము మహిమ కొండ మీద, తాబోరు కొండ మీద మామూలుగా లేదు, అక్కడ పూర్తిగా మారిపోయింది. వీళ్ళందరూ ఆ రూపాన్ని చూసి దగదగ మెరిసిపోతున్న ఆయన రూపాన్ని చూసి భయపడిపోయారు. సో భయం ఎప్పుడు కలిగింది మనుషుల కంటే? యేసు రూపం అంతరించి మహిమ రూపం కనిపించినప్పుడు. నీ దగ్గర కూడా ఎదుటివారు, నీ దగ్గర కూడా పాపపు కార్యాలు, నీ దగ్గర కూడా దుర్మార్గపు లక్షణాలు నిన్ను చూసి, నీ తీక్షణతను చూసి, నీ ప్రకాశాన్ని చూసి భయపడాలంటే యు షుడ్ బి గ్లోరిఫైడ్. నీవు కూడా రూపాంతరం చెందాలి. మహిమ శరీరం దాల్చుకునేంత ఆ మహిమ ఆలోచనలో సంతరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా జరిగితేనే ఆ మహిమ విషయాలు నీకు అర్థమవుతాయి, పట్టుబడతాయి, దైవత్వం నీకు రోజు అర్థమవుతూ వస్తుంది. అర్థమైందండి? కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నాకు నిజంగా మారు మనస్సు ఉందండి అని నిజంగా నువ్వు చెప్తున్నావు. చెప్పాలి అంటే దేవుడు నీలో, లోకంలో, సర్వలోకంలో, ప్రత్యేకించి దేవుని సంఘంలో దేవుడు ఏం కోరుతున్నాడు అంటే నీవు లోక మర్యాదను అనుసరించక అన్నాడు. గడిచిన కాలంలో ఇది వరకు మీకు ఈ విషయం చెప్పాను. ఏ మర్యాద? లోక మర్యాదను అనుసరించచ్చు, దేవుని మర్యాదను కూడా అనుసరించుచున్నానని చెప్పేవాడు దుర్మార్గుడు. వాడి దగ్గర దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేడు. లోక మర్యాద ఏంటది? అంటుకోవద్దు, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, శనివారంతో బయలుదేరొద్దు, లక్షవారంతో బయలుదేరొద్దు, ఎడం చేయి పెట్టొద్దు, కుడి చేత్తోనే చెప్పు, ఎడం కాలు పెట్టొద్దు. ఇలాంటివన్నీ కూడా ఈ లోకములో ఉన్నటువంటి లోక మర్యాదలు. అంతేగాని దేవుని మర్యాదలు, దేవుని వాక్య మర్యాదలు కావు. ఈ లోక సాంప్రదాయములకు దేవుని యొక్క పిల్లలు ఏ మాత్రము కూడా లోబడాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోక మర్యాదలు ఇప్పుడు చూడండి, కొంతమంది క్రైస్తవులు ఉంటారు, వీళ్ళు క్రైస్తవులే కానీ ఇల్లంతా కట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తొలి దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళరు, సిద్ధాంతి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అయ్యా మా ఇంట్లో మేము దిగేయచ్చా? ఇల్లు ఈడిదే, డబ్బులు పెట్టింది ఈడే, కట్టుకున్నది ఈడే, ఇంకొకటి పర్మిషన్ తీసుకున్నాడు, ఆడు మనిషే. అర్థమైందండి? మా ఇంట్లో మేము దిగేయచ్చు. దిగేయచ్చు, 6 గంటల 33 సెకండ్ల 3 గడియలకు నువ్వు తప్పకుండా దిగేయాలి, లేకపోతే మహాపెద్ద ప్రమాదం వచ్చి పడిపోదు. అమ్మో అలాగండి, అయితే ఆగండి ఇప్పుడే చేస్తాను ఫోన్ అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఎవరికి? పాస్టర్ గారికి. ఎందుకంటే చర్చికి కూడా వెళ్తాడు కదా. పాస్టర్ గారు పలానా రోజు మన ఇల్లు ఓపెనింగ్ అండి, అయితే సరిగ్గా 3 గంటల 33 నిమిషాల 6 గడిలకే దిగేయాలండి. ఎందుకు అదే డేట్ పెట్టావంటే ఏం లేదండి కొంచెం బాగుంటుందని పెట్టాను, అబద్ధం ఆడుతాడు సేవకుడి దగ్గర. పిచ్చోడా, దేవుడు నీ మనస్సాక్ష్యం చూస్తాడే తప్ప నువ్వు బయట పేస్తున్న వ్యాసాలు, తైతక్కలు, గందరగోళము ఇవేవి చూడడు. దేవుడు నీ మనస్సును ఈజీగా చూడగలడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు తైతక్కలు ఆడతాడు? నేను అమ్మ ఎప్పుడు చెప్తాను, అద్దం ముందుకెళ్ళి నాకు కొంచెం తెల్లగా చూపించవా అన్నాను అనుకోండి, నా వల్ల నవ్వదు బాబు, ఇంకేదైనా కొత్త అద్దం ఉంటే చూసుకో అని చెప్పేసి నన్ను పంపించేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా వల్ల నవ్వదు, నేను పుట్టింది మొదలుకొని ఎవరికి అబద్ధం చెప్పలేదు, వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగే చూపించాను. ముఖం మీద ఎంత మసి ఉంటే మసి ఉన్నట్టే చూపించాను, నెత్తి మీద ఎంత ఏదో కాయ ఉంటే ఆ కాయ ఉన్నట్టే చూపించాను, ఇక్కడ రంగులుంటే ఆ రంగులు ఉన్నట్టే చూపించాను. నేను ఇంతవరకు ఎవరితో అబద్ధం ఆడలేదని చెప్తుంది అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదు కొంచెం నా కోసం మార్చుకోవచ్చు కదా అంటే, నీ కోసం, నా కోసం, ఎవరి కోసం అర్థం మార్చుకోదు. అలాగే నీ మార్పు చెందని హృదయం విషయంలో కూడా దేవుడు నీ నటన ఒప్పుకోడు, నీ వేషం ఒప్పుకోడు. ఆయన ఉంటే ఉన్న ఫలానా నీకు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బయట వాళ్ళ దృష్టిలో నువ్వు మహా గొప్ప ప్రార్థనాపరుడు అన్నట్టు నిరూపించుకుంటూ ఉంటావు, కానీ
హృదయములను పరిశీలించిన దేవుడు దాన్ని కానకుండునా చూడకుండునా అనుంది. ఆయన కన్నులకు పాతాళము చాలా తేటగా కనబడుచున్నది. ఆయన కన్నులకు ఇంకా ఏదైనా లోతైన మరుగైపోయిన విషయం ఉంటే అది కూడా కనిపిస్తుంది. అట్టిది పిడికిడంత నీ గుండె ఆయనకు తెలియదా అని వాక్యం చెప్తుంది, నేను కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దయచేసి దేవుని ముందు వేషాలు వేయటానికి ప్రయత్నం చేయకండి. అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తామో తెలుసా అండి? దీవించబడ్డము అంటే ఏంటో తెలుసా అండి? చెబుతాను వినండి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే, దేవా, ఊరందరూ నన్ను పొగిడి 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 అబద్ధము 100 సార్లు చెప్పి ఆ అబద్ధాన్నే నా పక్షాన నిజం చేశారు తండ్రి. కడకు నేను ఎలా తయారైపోయానంటే, వాళ్ళు చెప్పిన అబద్ధమే నిజం అనుకో నేను కూడా దానికి అలవాటు పడిపోయాను ప్రభా. దీన్ని కూడా ఇంకొంచెం వివరంగా చెప్తాను బావినండి. ఎవడని వచ్చి, ఒరే ఫ్రెండు, నువ్వు ఎంత మంచోడు తెలుసా, నువ్వు చాలా మంచోడివి, అసలు నువ్వేం మాట్లాడినా నిజమే మాట్లాడుతావు, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతావు అని నిన్ను మెల్లగాడు పూరెక్కించి కొంచెం అలా పైకి తీసుకెళ్తుంటాడు. ఆ అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పుకొని నీకు చెప్పిందే చెప్పుకొని ఉంటే కొద్ది రోజులు పోయిన తర్వాత నిజమే కాదు, నేను చాలా మంచోడిని అయి ఉంటాను, లేకపోతే ఆడలా చెప్తాడా అని ఆడు చెప్పిన అబద్ధమే కొద్ది రోజులకి నీ పట్ల నీవు నిజం చేసుకుంటావు. అంటే నువ్వు కూడా నీకు తెలియకుండా అబద్ధములో దిగిపోయావు. ఇప్పుడు ఆడు భ్రమ జీవితము, ఆడు పొగుడుతున్న పొగడత, నీవు పడిపోయిన భ్రమ, ఈ రెండూ పోవాలంటే నీకెవరు అవసరమో తెలుసు? ఈ టైంలో దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. వచ్చి నీవు అద్భుతంగా పరిశీలించుకోవాలి. ప్రభువా, ఆడు 10 సంవత్సరాలు బట్టి నా బుర్ర తినేస్తున్నాడు, నేను మంచోడినట, నేను మంచిదా అన్నట, నేను ప్రార్థన చేస్తానట, నేను ఏది మాట్లాడినా నిజమేనట ఆడు చెప్తున్నాడు. అవి విని 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 నేను కడకు ఎలా ఫిక్స్ అయిపోయానంటే, నేను మంచోడినేలే అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. ప్రభువా, కడకు నాకు అర్థం కావట్లేదు తండ్రి, అసలు నేను మంచోడినా, నువ్వు చెప్పు ప్రభువా అని నిజమైన అర్థము, నిజమైన యథార్థత అయిన దేవుని దగ్గరకు వచ్చి నిన్ను నువ్వే పరిశీలించుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా మెచ్చుకొనువాడు అద్ది, పెద్ద పాస్టర్ గారు మెచ్చుకున్నవాడు పెద్ద ధన్యుడు అని అక్కడ దేవుడి వాక్యం. దేవుడు మెచ్చుకోవాలి, నీ భక్తికి, నీ హృదయానికి దేవుడు మెచ్చుకోవాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు మెచ్చుకోవాలి, దాన్ని నిర్ధారణ చేసేవాడు దేవుడు. అందుకే నాకు చాలా ఇష్టం భక్త దావీదు పలికిన మాటలు. ఏం పలికాడు తెలుసా? దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి నేను పాడినప్పుడల్లా అందరు నన్ను పొగిడేస్తున్నారు. బా, దావీదులాగా పాడాలి, పాడితే దావీదులాగా ఆరాధన చేయాలి, ఆరాధన చేస్తే దావీదులాగా గాత్రం ఎత్తాలి, ఎత్తుకుంటే దావీదులాగా రాగాలు సంగీతాలు లాగాలి, లాగితే అని అందరు నన్ను పొగుడుతున్నారు. ప్రభువా, నాకు ఒక చిన్న డౌట్ ఉంది తండ్రి. ఇంతకు నేను నా నోటితో చేస్తున్న, పలుకుతున్న నా నోటి మాటలు, నా హృదయం నుంచి పెళ్ళుపుకి బయటకు వస్తున్న నా హృదయ ధ్యానము నీకు ఇష్టమవుతున్నాయి ప్రభువా, కొంచెం చెప్పవా అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్త దావీదు అడిగాడు, ఇంతకీ నా ఆరాధన, నేను ఆరాధించినప్పుడల్లా నీకు ఇష్టపడుతుంది ప్రభువా? అడగాలి, నీకు ఇష్టపడుతుందా? నిన్ను నేను తన్మయం అయిపోయేటట్టుగా చేయగలుగుతున్నానా? నా పాట నీకు ఇష్టపడుతుంది ప్రభువా? ఇష్టపడుతుందా? అడుగుతున్నాడు దావీదు. అందుకే చెప్తున్నాడు, దేవా, ఒకవేళ నా నోటి మాటలతో కొంచెం వాక్చాతుర్యం ఎక్కువ, రాజుని కొంచెం బాగా చదువుకున్నాను కాబట్టి నా మాటలతో నిన్ను పెద్ద పెద్ద మాట్లాడి లోకములో మెప్పు పొందుకోవటం కోసం, ఆ మాటల ద్వారా లోకములో మెప్పు వస్తుంది నాకు, అదే మాటలు నీకు మెప్పు తెస్తున్నాయో లేదో నాకు తెలియట్లేదయ్యా. ఒక్కసారి నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నేను ప్రతి వారం చేస్తున్న ప్రసంగాలు, నేను ప్రతి వారం పలుకుతున్న ప్రార్థనా మాటలు, ప్రతి వారం నీకు ఆమె అని అందరికంటే గట్టిగా చెబుతున్నా ఆ మాటలు నీకు ఇష్టపడుతున్నాయి తండ్రి? అడగాలి.
ఏమో తండ్రి, నేను పలకటం అయితే పొందుతున్నాను కానీ అవి నీకు ఇష్టపడుతున్నాయో? నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు యూ. మీకు అడుగుతున్నాను, మీరు మోకరించి ప్రార్థించి గంటలు 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 బైబిల్ చదువుతాను, గంటలు 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 పాడుతాను, ఆరాధన చేస్తాను, నేను ఆరాధన చేస్తే అందరూ తన్మయమైపోతారు అనేంత గొప్ప ఆరాధికుడు అయితే, ప్రార్థనాపరుడు అయితే ఎప్పుడైనా అడిగావో క్రైస్తవుడా? నీ హృదయ ధ్యానము, నీ నోటి మాటలు దేవానికి ఇష్టపడుతున్నాయా తండ్రి? అడిగావు ఎప్పుడైనా? అలా పరిశీలించి అడిగి నేర్చుకున్నాడు భక్తి దావీదు. అలా భక్తి నేర్చుకున్నాడు. అందుకే ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడు. నా పాటలు ఎవడు మెచ్చుకోక్కర్లేదు. నా పాటలు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి కాదు, నా ఆరాధన ఇతరులను ఏడిపించడానికి కాదు, నేనే ఏడవడానికి. నా పాటలు ఇతరులు సంతోషపడడానికి కాదు, నా ప్రభువులో నేను సంతోషించడానికి. అందుకు పాడుకోవాలి పాటలు. ఇక్కడికి ఎవడైనా వచ్చి ఇతరులను సంతోష పెట్టాలనుకున్నాడంటే ఆడి ఆశలు చూడలేము మీకు ఈ స్టేజ్ మీద. చాలా కష్టం. ఇలాగ అంటాడు, అలాగ అంటాడు, ఇది అంటాడు, ఏ రకరకాల ఎవడు పొగడాడుకుంటాడు. అర్థమైందా? ఇక్కడ ఒలికించాలనుకుంటారు. ఎందుకంటే యూ వాంట్ సమ్ గెట్ అట్రాక్షన్ ఫ్రమ్ దిస్ క్రౌడ్. ఈ క్రౌడ్ నుంచి కొంత అట్రాక్షన్ వాడికి కావాలి. ప్లీజ్ వ్యాసదారులుగా ఉండకండి. బీ వాట్ యు ఆర్. దేవుని స్తోత్రం కలిగిన బీ వాట్ యు ఆర్ ఇన్సైడ్. నువ్వు నిజంగా దేవుని ముందు ఎలా ఉండాలంటే తెల్ల కాగితంలాగా ఉండడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం కలిగిన. అవును, తెల్ల కాగితం ఉండడానికి అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకయ్యా అంటే దేవుడు ఎప్పుడు న్యాచురాలిటీ అంటే స్వభావ సిద్ధమైనది, సహజ సిద్ధమైనది ప్రేమిస్తాడు. దానికి మసాలాలు రాస్తే దేవుడు ప్రేమించడు. దేవునికి సహజత్వం అంటే చాలా ఇష్టం. సహజత్వం చాలా ఇష్టం. అందుకే అంటాడు, ఇదిగో నేను నిన్ను నేలలో నాటించే మొక్కలాగా నీ తల్లి గర్భములో నేను నాటితిని. నీవు రక్తములో పొర్లుతూ ఉండగా నేను బయటికి తీసి తిని. నీకు అప్పటికి నిన్ను చూసి నేను ఆనందించడానికి, నిన్ను ప్రేమించడానికి నీకింత సొగసైన, ఇంత స్వరూపమైన, ఇంత అందమైన లేదు. నీవు రక్తములో పొరలాడుతున్నప్పుడు తల్లి గర్భం నుంచి తీయగానే బిడ్డలు అందంగా ఉంటారా చెప్పండి? ఇప్పుడు అందంగా ఉన్న అందమైన హ్యాండ్సమ్స్, ఐశ్వర్య లాంటి వాళ్ళందరూ కూడా, వరల్డ్ మిస్ వరల్డ్ అందరూ కూడా తల్లి గర్భంలో తీయగానే అందంగా ఉంటారా? ఎవరైనా వాళ్ళు ఎత్తుకుని వెంటనే ముద్దాడేస్తారా బయట వాళ్ళు ఎవరైనా? ఆ భయంకరమైనటువంటి ఏమంటాం, ఆ మెస్సప్లో పుడతారని ఎవరైనా కూడా, మనుషులు ఎవరైనా. ఈరోజు అందంగా ఇక్కడ ఇన్ని బంగారు కడియాలు, ఇక్కడ ఇన్ని బంగారు కడియాలు, ఇక్కడ ఉన్న కవచకుండాలు ఏమండి రకరకాలు ధరించుకొని అందంగా యూ వాంట్ టు బి లుక్ వెరీ బ్యూటిఫుల్లీ అనుకున్నా ఈరోజు కనిపిస్తున్న నీవు నిన్ను ఎక్కడ ప్రేమించాలి? దేవుడు ఎక్కడ ప్రేమిస్తాడు అంటే తల్లి గర్భంలోనే ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు. ఆ తల్లి గర్భంలో ఓవర్లేప్ అయిపోయి ఉంటాం. ఏమండి ఆ మావి, ఆ జఠరాయువు నిన్ను చుట్టుకొని ఉంటుంది, ఆ ప్లాస్మా చుట్టుకొని ఉంటుంది, ఉమ్మినీరు. నువ్వేం అందంగా ఉండవు, లోపల ఏం అందంగా ఉండవు. కానీ దేవుడు నిన్ను అక్కడ ప్రేమించాడు, ఆ పాయింట్లో. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నిన్ను ఎవరైనా ఆ పాయింట్లో ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద ఉన్నారా? ఆ పాయింట్లో ప్రేమించిన వాళ్ళు యేసు దగ్గర తప్ప అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లవ్ ఎక్కడ దొరకదు మనకి. దేవుడు స్తోత్రం కలుగునుగా. నువ్వు రక్తములో పొర్లుచుండగా నేను నిన్ను ఇష్టపడ్డాను అక్కడ అన్నాడు. ఇంకా కొన్ని మాటలు ఉంటాయి, అవి చదువుకోండి. హెచ్కేల్ 16లో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, 7 మొదలుకొని అలా కింది వరకు చదువుకోండి. చాలా మాటలు చెప్పాడు ఆయన. అక్కడ ప్రేమించాను మిమ్మల్ని, ఆ నాశనంలో ప్రేమించాను. సో దేవునికి ఎప్పుడు ఏది ఇష్టం అంటే, మళ్ళీ చెప్తున్నాను, సహజత్వం. ఏంటండి? న్యాచురాలిటీ, సహజత్వము ఉంటే ఉన్న ఫలాన్ని ఆయన వస్తే, లేదా ఆయన దగ్గరికి వస్తే ఆ విషయాన్ని, ఆ స్థితిని దేవుడు ప్రేమిస్తాడు. నా ఉద్దేశం అంతా ఏంటంటే ఆయన ముందు యాక్ట్ చేయొద్దు, నటన చూపక. డోంట్ ట్రై టు ప్రిటెండ్ జస్ట్ బిఫోర్ యువర్ క్రియేటర్ హూ నోస్ ఎవ్రీథింగ్. అన్నీ తెలిసింది సృష్టికర్త ముందు యాక్షన్ చేయడానికి. కాదు ప్రభు అలాగ అనుకోలేదు తండ్రి, ఉత్తినే కప్పుకో.
దయచేసి హృదయాన్ని కప్పొద్దు. హృదయాన్ని ఉంటే ఉన్న ఫలానా ఆ కంపు హృదయాన్ని, ఆ రోగంతో హృదయాన్ని తీసుకొచ్చి, ఇదిగో ప్రభు నా పరిస్థితి ఇది అని ఆ రోగపు హృదయాన్ని, ఆ ఘోరమైన మోసమైన హృదయాన్ని మోసపూరితంగానే చూపించు. దేవుని చూపించినప్పుడు అది దేవుడికి ఇష్టం. అంతేగాని హృదయాన్ని మళ్ళీ నువ్వు కవర్ చేసి అందులో బోల్డెన్ దోషాలు ఉంటాయి, దాన్ని మళ్ళీ బాగా చూపించడం కోసం నువ్వు కవర్ చేస్తే దేవుడు ఒప్పుకోడు. God never accepts that kind of covered heart. ఏమండి, కప్పబడిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడడు, ఎప్పుడు ఇష్టపడడు. కనుక నేను వాక్యంలోకి వెళ్తున్నాను. జాగ్రత్తగా మీ మాటలు, మీ హృదయము, మీ యొక్క ధ్యానము నా ఈ మాటలు గట్టిగా పట్టుకొని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, మీరు నిజంగా మారు మనసు పొందుకున్నారంటే ముందు మీరు మానేయాల్సింది, తప్పకుండా మీరు మానుతారు అనుకోవాల్సింది ఒకటే ఉంది, లోక మర్యాద. ఏంటండి? లోక మర్యాద. వెరీ సింపుల్. లోక మర్యాద. అంటొద్దు, ముట్టొద్దు, తినొద్దు, తాగొద్దు, నలుగురితో కదండి, అందరూ చేస్తున్నారు కదండి అని లోక మర్యాదలు పాటించేవాడు అంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంటే అందరితో కాదు, మీరు లోకమునకు వేరై రక్షణ పొందుడని వాక్యం చెప్తుంది. కానీ ఈ యొక్క భ్రష్టులు ఏం చేస్తారంటే, లోకంతో కలిసి ఆనందిస్తామయ్యా, వాళ్ళు బాగా గెంతుతున్నారయ్యా, మాకు గెంతాలనిపిస్తుందయ్యా అని వాళ్ళతో పాటు ఆనందిస్తారు. వీళ్ళు భ్రష్టులే తప్ప మారు మనసు పొందుకున్న వాళ్ళు కాదు. కాబట్టి మొదటిది లోక మర్యాదను అనుసరించకూడదు. రెండవది ఉత్తమమైన దేవుని చిత్తము. రాస్తుంది అక్కడ, ఉత్తమమైన ఏదో పరిశీలించండి అన్నాడు. ఉత్తమమైన దేవుని చిత్తం అంటే ఏంటి? దీనిని నేర్చుకోవడానికి మనం కూడా బైబిల్లో సంప్రదిద్దాం. అందరు బాగా వినండి. మనకు బాగా ఈ విషయంలో గొప్ప ఉదాహరణ ఇవ్వడానికి ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం, బిలాము దగ్గరికి వెళ్దాం. బిలాముకు దేవాది దేవుడు ఉత్తమమైన దేవుని చిత్తమే బయలుపరిచాడు. ఈ బిలాము దగ్గరికి భయంకరమైనటువంటి బాలాకు రాజు ఒకడు వచ్చాడు, కొందరిని పంపించాడు. అయ్యా, నీ ఇంటి నిండా ఘనత, ఇంటి నిండా బంగారం, వెండి, డబ్బులు, బోల్డంతా విలువైన వస్తువులు నీకు రాజు ఇస్తాడు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వచ్చి ఇశ్రాయేలీయులను శపించు. అప్పుడు వెంటనే పలకడానికి పద్ధతులు బాగానే పాటించాడు బిలాము. అయితే ఆగండి, కాసేపు ఇక్కడే ఉండండి, ఈ రాత్రి నేను యెహోవా యొద్దకు వెళ్ళి నేను మీతో పోవుటయా పోకుండుటయా కనుక్కొని. పద్ధతులకేం కుదరలేదు. లోపలికి వెళ్ళాడు, కళ్ళు మూసాడు, తపస్సు చేస్తున్నాడు. యెహోవా దేవా, నాతో బాలాకు రాజు కొంత సైన్యాన్ని పంపించాడు తండ్రి, వారితో వెళుదునా మానుదునా అనేటప్పటికల్లా దేవాది దేవుడు ఆలస్యం లేకుండా, ఏయ్ బిలాం, బాగా విను, ఎలాంటి పరిస్థితుల్లో నీవు బాలాకు రాజు పంపించిన మనుషులతో వెళ్ళకూడదు. అవునా తండ్రి? దేవుడు మాట్లాడాడు, ఎవరు కూడా ప్రార్థన ఆపిశాడు, లేచి బయటికి వెళ్ళాడు. తెల్లవారే, అయ్యలారా, మీతో నేను రావడం యెహోవాకి ఇష్టం లేదట, దయచేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. మరి దేవుని చిత్తం క్లారిటీకి వచ్చేసిందా లేదా? ఉత్తమమైన చిత్తం బయటకు వచ్చిందా లేదా? వచ్చేసింది. సో వాళ్ళు లేచారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బాలాకు రాజు మళ్ళీ ఏం చేశాడు? తెల్లవారుగానే ఇంకో గ్రూపును పంపించాడు, కొంచెం పెద్ద అధికారులతో, పెద్ద నాయకులతో పంపించాడు. వీళ్ళు వచ్చి అంటారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీవు ఎంతకు ప్రవక్త అయితే మాత్రం రాజయ్యా, రాజు 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 పిలిస్తే వెళ్ళవా అని చెప్పి ఇతన్ని బాగా పురెక్కించారు. ప్రవక్తని పురెక్కిస్తే ఇప్పుడు కొంచెం టెంప్ట్ అవ్వడం మొదలెట్టాడు. ఎవరు? బిలాము. టెంప్టేషన్ వస్తుంది. ఎందుకు? ఇంత పెద్ద ఘనత ఎలా అనుకుంటాం? ఇంత పెద్ద పాస్టర్ అయితే అయ్యాడు కానీ మరి చర్చ మరి ఒప్పుకోడు, కానీ మరి ఎలాగా అని టెంప్ట్ అయిపోతున్నాడు. డబ్బా దేవుని వాక్యమా, డబ్బులా దేవుని వాక్యమా, ఘనత దేవుని వాక్యం, మధ్యలో పడిపోయాడు. దేవుని ఉత్తమమైన చిత్తం బయలుపరచబడిందా లేదా? బయలుపరచబడింది. బయలుపరచబడిన దాని తరువాత మళ్ళీ ఈ దుర్మార్గుడు రెండో రోజు వెళ్తున్నాడు. అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేసి వస్తాను, యెహోవా వెళ్ళమంటాడో లేదో చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తానని చెప్పాడు. అప్పుడు ఏమైందంటే వీడు మళ్ళీ లోపలికి వెళ్ళాడు. బిలాము లోపలికి వెళ్ళి ఏం చేస్తాడంటే అడుగుతున్నాడు, తండ్రి దేవుడని యెహోవా, నిన్న వచ్చిన బాలాకు మనుషులు మళ్ళీ వచ్చారయ్యా, వారితో వెళ్ళమంటావా తండ్రి? ఈసారి దేవుడు మాట మార్చాడు.
నీ హృదయం చెడిపోయిందని నాకు నిన్ననే అర్థమైందా? నిన్ననే ఈసారి నీ ఇష్టమే అన్నాడు, వదిలేశాడు. ఎవరైనా మన అమ్మ మన నాన్న తీసుకుందాం, అమ్మ పలానా చోటుకి వెళ్తానమ్మంటే వద్దురా అని గట్టిగా చెప్తుంది. ఫస్ట్ వద్దు, నువ్వు ఇంకా ఒత్తిడి చేసి నువ్వు బాగా ఒత్తిడి చేస్తే నీ ఇష్టమేనరా అని, నాకైతే ఇష్టమో నీ ఇష్టం అంటది. నీ ఇష్టం అంటే నాకైతే ఇష్టమో. అప్పుడు అర్థం ఏంటి? నిజంగా నువ్వు బుద్ధి జ్ఞానం ఉన్న కొడుకువి కూతురు అయితే అమ్మకి ఇష్టం లేనట్టుంది, తన ఇష్టానికి నేను ఎప్పుడు విరుద్ధంగా వెళ్ళినా అది నా జీవితానికి నష్టమే అని తెలుసుకొని ఆగిపోతే నీ బతుకు అందంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలిగిన. లేదా నీకేం తెలియదు, నువ్వు అసలు పాతకాల మనిషి, మాకు అన్ని తెలుసు, మేము కొత్త టెక్నాలజీ మనుషులు అన్ని వెళ్ళిపోతే నీ తెక్కలన్నీ కుదిరిపోతాడు. దేవుడికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైన దేవుని చిత్తం బయలుపరచబడిందా లేదా? బయలుపరచబడిన తర్వాత కూడా ఈ దుర్మార్గుడు ఇంటికి, బంగారానికి, వెండికి, ఘనతకు, గౌరవాలకు, రాజు నుంచి వచ్చే ప్రశస్తమైన అనేక వస్తువులకు ఆశపడిపోయి దేవుని వాక్య సత్యాన్ని ప్రక్కన పెట్టాడు. ఉత్తమమైన దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టాడు. దుర్మార్గపు అన్యాయపు సొమ్ముకి ఎగసి పడ్డాడు, మిట్టి పడ్డాడు. ఏమైంది కడకు? ఉత్తమమైన దేవుని చిత్తము బయలుపరచబడినా కూడా దాన్ని అంగీకరించలేదు కాబట్టి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు. ఆఖరికి బాలాకు యొక్క సైన్యమే కత్తి పట్టుకొని ఖడ్గం పట్టుకొని వీళ్ళు చంపేశారు. బతుకైపోయింది బిలాంది. దయచేసి బాగా వినండి, నీ బ్రతుకులో కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు చేసినప్పుడు కొంచెం వేచి ఉండి దేవుని ఉత్తమమైన చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి సంగమా. లేదు అంటే బ్రతుకంతా అగ్నిపాలైపోద్ది. ఆయాసము, దుఃఖము, ఆవేదన, మరణము, శ్రమ అన్ని కలుగుతాయి. బిలాంకి అవే కలిగాయి. మరి మరణం కంటే గొప్ప శ్రమ ఏముందండి? కత్తితో పొడిచి చంపేశాడు, ఖడ్గంతో చంపేశాడు బిలాం. దేవుడు మాట్లాడలేదని మాట్లాడాడు, దేవుడు దొరకలేదని దొరికాడు. కొంతమంది దుర్మార్గులకు దేవుడు దొరుకుతాడు, సన్నిధి దొరుకుతుంది, ఉన్నతమైన వాక్యం చెప్పే దాసుడు దొరుకుతాడు, అన్నీ దొరుకుతాయి. కాకపోతే వాడి బుద్ధి వంకర బట్టి వాడు దాన్ని తీసుకోక కావాలని చెడిపోతాడు. ఇలాంటి వాడు ఏం చేయలేం కదా. మరి వాడు మంచి దాసుడి దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాడు. మంచి చర్చికి వెళ్ళలేదా? వెళ్ళాడు. ఆ చర్చిలో దేవుడు వారికి దొరకలేదా? దొరికాడు. దొరికిన తర్వాత కూడా ఎందుకు చెడిపోతున్నావురా అంటే అది నీ సొంత కల్పించుకున్నటువంటి పాపం. అందుకే అన్నాడు, బండి మోకులతో పాపమును లాగుకొని వారికి శ్రమ. వాళ్ళు శ్రమలోనే ఉంటారు, శ్రమలోనే పోతారు. ఇన్ని వాక్యాలు, ఇన్ని మాటలు, ఇన్ని హెచ్చరికలు, ఇన్ని కాషన్స్ నీకు అర్థం కావట్లేదా? ఎందుకు నా పాపాన్ని, ఆ కళ్ళంత దూరాన ఉన్న పాపాన్ని దగ్గరగా అని చెప్పేసి బండి మోపులతో ఎందుకు లాక్కుంటున్నావు పాపాన్ని? ఏమండి, నాది పొడుపు కథగా వాడలేదు ఆ మాటని, బైబిల్లో ఉంది. తెరవండి ఒకసారి, యెషయా గ్రంథం అనుకుంటా, 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, 6వ అధ్యాయం చూడండి, చూపిస్తాను. ఎస్, 18వ వచనం చదువుతారా? 5వ వచనం, 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయము యెషయా గ్రంథము 18. భక్తిహీనత అనుత్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. ఇంకా భయంకరం ఆ మాట నన్ను ఆ యవనంలో చాలా గట్టిగా పట్టుకుంది. నన్ను బండి మోకులతో పాపమును, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకుంటుందా? తాళ్ళు అయితే, నొలక తాళ్ళు అయితే తెగిపోతాయని, పురికొసలు అయితే తెగిపోతాయని మీరు ఎప్పుడైనా పేరున్నారా? మోకు అంటే ఒక 20, 30, 40 తాళ్ళు కలిపి అల్లితే ఒక మోకు ఏర్పడుతుంది. పలుపు కంటే పెద్దది మోకు, పలుపు అంటే కొంచెం చిన్నది ఉంటుంది. దాన్ని బండి మోకులు అంటే పెద్ద త్రాళ్ళు.
అవి ఎప్పటికీ తెగవు. డ్రైవింగ్ ఫీల్డ్లో లారీలు ఉన్నోడికి బాగా అర్థమవుద్ది. ఆ లారీలకు కడతారనమాట, ఎగిరిపోకుండా ఆ టర్బైన్స్ ఎగిరిపోకుండా కడతారు. అవి ఎప్పటికీ తెగేదే లేదు, అంత గట్టుకుంటాయి, చాలా గట్టుకుంటాయి, చాలా గట్టుకుంటాయి. వాటిని మోకులు అంటారు. పాపం ఎక్కడో ఉంది, వీడి దగ్గర లేదు అసలు. కానీ వీడి ఇంట్రెస్ట్ ఏంటంటే, వీడి ఆసక్తి ఏంటంటే నాకు పాపం కావాలి అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బండి మోకులతో. ఏదో పురుకోసలు అయితే తెగిపోతాయి, అమ్మో పాపం అక్కడే ఉండిపోతాను, నేను ఎక్కడే ఉండిపోతాను, పరిశుద్ధుడిగా ఉండిపోవాల్సి వస్తుంది, పవిత్రుడిగా ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు పాపం కావాలి, ఐ వాంట్ సిన్, నేను చేయాలి, పాపం చేయాలి అని చెప్పి బండి మోకులతో పాపాన్ని లాక్కున్న వాళ్ళకి మరి శ్రమ కాకపోతే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఎక్కడో ఉంది, నువ్వు పట్టించుకోకపోతే ఏమీ లేదు. కానీ పట్టించుకొని స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నావు దాని మీద, మరి దగ్గర అవుద్ది, వెళ్ళడం దగ్గర అవుతుంది. ఇంట్రెస్ట్ దగ్గర అయ్యి నీ పాపం నిన్ను పట్టుకొని నీ ప్రాణం పోయినంత వరకు చంపి 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 ఆఖరికి ఒక్క దెబ్బతో చంపితే బాగోదని తీసుకెళ్లి నిత్య నరక శిక్షలో వేసి యుగ యుగాలు చంపుతూనే ఉంటుంది. అది పాపానికి ఉండే మజా. ఒకసారి నువ్వు అనుకోవచ్చు, పాపం ఒకసారి చచ్చి ఎవడో చచ్చిపోతుంది, అలా కాదు. అక్కడ అగ్ని ఆరదు అంటే రోజు చేస్తూ ఉంటావు, ఒక్కసారి చచ్చిపోయేది కాదు ఇది. అందుకే బండి పోకులతో పాపాన్ని లాక్కోవద్దు. భక్తిహీనుడు అయిపోయి దోషం ఎక్కడో ఉంటే ఆ దోషాన్ని త్రాళ్ళు వేసి మరి ఆ త్రాళ్ళతో దోషమును లాగుకున్న వారికి శ్రమ. నేను చెప్తున్నానండి, ఇది బైబిల్లో లేదా? ఎందుకు కావాలని బిలాము చక్కగా, వాళ్ళు రాకముందు బిలాం సేఫే, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సేఫే, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా సేఫే బిలాం. కానీ ఎక్కడ సేఫ్ కాదంటే, ఒకే విషయం కొరకు 2 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళాడు చూడండి. దేవుడు చెప్పిన తర్వాత కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు చూడండి. ప్రభా నిన్ను వద్దన్నావు కదా, ఇవాళ రాత్రి గంట మనసు మార్చుకుని మేము మళ్ళీ వచ్చారు ప్రభు, వెళ్ళమంటావా అని ఇచ్చోడా. మనసు మార్చుకోవడానికి నేను నీలాంటి నా తలంపులు మీ తలంపుల వంటివి, మీ తలంపులు నా తలంపులు వచ్చేవి కాదు. నేనెందుకు మనసు మార్చుకుంటాను రా బుద్ధిహీనుడా? నేను మార్పు లేని దేవుడను. నేను ఒకటి చేసి చచ్చిపోయిన ఇలా కాదు ఇంకోలా చేయాలని చెప్పేసి దాన్ని మళ్ళీ పడగొట్టేసి మళ్ళీ కొత్తగా చేసే దేవుడిని చేసినప్పుడే సమస్తము చక్కగా చేసి ముగిస్తాను రా. దేవుడి స్తోత్రం కలిగి నీ చావు నువ్వు చావు వెళ్ళో అన్నాడు దేవుడు. అంతే, కత్తి చేత ఖడ్గం చేత పొడవబడి ప్రవక్త ఏటి కత్తుల చేత చచ్చిపోవడం ఏంటండి? పోనీ ఇప్పటిలాగా అప్పుడైనా శ్రమ ఉందా? పాత నిబంధనలు ఏ శ్రమ లేదు. కొత్త నిబంధన యొక్క మొదటి శతాబ్దంలో శ్రమలు ఉన్నాయి, అప్పుడు చచ్చిపోయారు, చంపేశారు. కాబట్టి ఆ పాత నిబంధనలో శ్రమ కాదు, మహా గొప్ప ప్రవక్త అంటే మహా పెద్ద స్థానం. ప్రవక్త ఊరిలో అడుగు పెడితే ఆ ఊరిలో ఊరి పొలిమేరకు వచ్చేసి మోకరించి అయ్యా సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగేవాళ్ళు. తెలుసా ప్రవక్తని? అంత గౌరవం ప్రవక్త అంటే. అంత గౌరవించబడిన స్థితిని కత్తులతో పొడిచి చంపుకున్నాడు. అంత గొప్ప ప్రవక్త బిలాము. అర్థమైందా సంగమా? దేవుని స్తోత్రం కలుగునుగాక. సో కమ్ టు ద పాయింట్. లోక మర్యాదను అనుసరించక, ఒకటోది. 2, దేవుని యొక్క ఉత్తమమైన చిత్తమేదో పరిశీలించక. ఎవడైతే ఉంటాడో వాడు బిలాములా చచ్చిపోతాడు, శ్రమల పాలైపోతాడు. ఇది 2వ విషయం. ఆ తర్వాత అనుకూలమును అని రాస్తుందా? అనుకూలము అన్నాడు. అనుకూలం దీనికి మరి ఎక్కడికి వెళ్తాం బైబిల్లో అంటే, వినండి, పేతురు పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అదేంటంటే, ఇదిగో దేవుడు నిన్ను తగిన కాలములో హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఏ మనసు? అహంకారులై కాదు, హంబుల్ మైండ్, హంబుల్ హార్ట్, దీన మనస్కులై ఆయన మిమ్మల్ని హెచ్చించినంత వరకు తగిన కాలము అన్నాడు. ఏ కాలము? తగిన కాలము అన్న అనుకూల సమయం అని ఒకటే కదా. తగిన కాలం అన్నాడు. తగిన కాలం అంటే ఏ కాలం? బాగా తగిన కాలం అంటే సింపుల్గా చెప్పాలంటే,
తగిన కాలము, అనుకూల సమయం అంటే ఏంటి, ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒకసారి అబ్రహాము ప్రార్థన చేస్తాడు ఎప్పటి నుంచో, దేవా నాకు బిడ్డలు కావాలయ్యా, నాకు బిడ్డలు కావాలయ్యా అని 5 ఏళ్ళు ప్రార్థన చేశాడు అబ్రహాం. 75లో మొదలెట్టాడు, 90 వచ్చేసి. దేవుని స్తోత్రం కలుగునుగా. సో ఒకరోజు దేవుడు రాని వచ్చాడు, వచ్చి శారా పిలిస్తే శారా పలకట్లే. అబ్రహాము మీ ఆవిడేది? గుడారం లోపల ఉంది ప్రభా, రూమ్లో ఉంది. అయితే ఆడికి ఒక మాట చెప్పు, నువ్వు కూడా గుర్తుంచుకో. అదేంటంటే, వచ్చే ఆట ఇదే సమయం నాటికి నిర్ణయ కాలమున నేను నీ దగ్గరకు వచ్చి ఒక కొడుకునిస్తానని చెప్పు అంటాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలిగిన నిర్ణయ కాలము. అదేంటి ప్రభా? వచ్చే సంవత్సరానికి దేవుడు ఎవరు తండ్రి? నువ్వే. ఆ వచ్చే సంవత్సరానికి దేవుడు ఎవరు ప్రభా? నువ్వే. పోనీ ఈ సంవత్సరానికి దేవుడు ఎవరు తండ్రి? ఆ సంవత్సరానికి దేవుడు నువ్వే, ఈ సంవత్సరానికి దేవుడు నువ్వే. ఆ ఇచ్చేది ఏదో ఇప్పుడే ఇచ్చేయచ్చు కదా ప్రభా. నో 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 కుదరదురా, నాకు ఒక టైం ఉంది. ఈ లోపు నీకు రావాల్సిన దిద్దుబాట్లు, తినాల్సిన దెబ్బలు, చేయాల్సిన దిద్దుబాటు, నడాల్సిన నడత, నా నుంచి నీకు, నీ నుంచి నాకు, మన ఇద్దరము కలిసి నడాల్సిన నడత ఉంది కొంత. ఒక నిర్ణయ కాలం పెట్టాను. ఆ కాలం వరకు నువ్వు దీన మనసుకుడిగా బతికితే తగిన కాలంలో నేను నీకు హెచ్చిస్తాను. దేవుని స్తోత్రం కలిగి. తగిన కాలము, ద ఫిట్ టైం, ద ఫిక్స్డ్ టైం ఆఫ్ గాడ్, ద యాక్సెప్టబుల్ టైం ఆఫ్ గాడ్. అది అనుకూల సమయం అంటే. ఆ అనుకూలమైన సమయం ఏదో, ఆ అనుకూల సమయం ప్రకారంగా అనుకూలమైన దేవుని చిత్తం ఏదో పరిశీలించడమే భక్తుడి యొక్క లక్షణము. వాడికి నేను మార్పు చెందానండి అని వాడు చెప్తే మనం నమ్మొచ్చు. దేవుడు స్తోత్రం కలిగిన. మారు మనస్సు అంటే అదండి. అగైన్ మారు మనస్సు ఉందని నేను చెప్పాలంటే ముందేం విడిచిపెట్టాలా? లోక మర్యాద నంబర్ 1. తర్వాత ఉత్తమమైన దేవుని చిత్తం ఏదో పరిశీలించాలా. నంబర్ 2. తర్వాత ఏంటి? అనుకూలమైనటువంటి దేవుని చిత్తం పరిశీలించాలా. దానికి మనం ఇచ్చుకున్న ఉదాహరణ ఏంటి? తగిన సమయంలో దేవుడు హెచ్చించుట. అది అబ్రహాం విషయంలో ఏం చేశాడో దాన్ని కూడా చూసాం. సో 3 దేవుని స్తోత్రం కలిగినగా. ఆ తరువాత సంపూర్ణమైన దేవుని చిత్తం, దేవుని స్తోత్రం కలిగినగా, దాన్ని కూడా గమనించాలి. సంపూర్ణం. దీనికి ఉదాహరణ ఇచ్చుకుందాము, బాగా వినండి. దీన్ని చక్కని ఉదాహరణ ఇచ్చుకోవచ్చు. అదేంటంటే బైబిల్లో ఉంది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించని. ఏమైనప్పుడు అంటే అంతకుముందు కాలం ఏమవ్వలేదు అంటే అంతకుముందు దేవుడు కూడా ఇంకా భూమి తన కొడుకుని అంటే తన కుమారుని ఈ లోకానికి పంపించడానికి ముందు తన మాట, తన విషయము, అంటే రాబో వాడి యొక్క లక్షణాలు, రాబో వాడి యొక్క గుర్తులు చెప్పడానికి దేవుడు ఎవరిని పంపించాడంటే ప్రవక్తల్ని పంపించాడు. ఎవరినండి? ప్రాఫెట్స్ have been sent to this world to tell about Jesus. దేవుని స్తోత్రం కలిగిన. యేసుని గురించి చెప్పడానికి, రాబోయే అవతార పురుషుని గురించి చెప్పడానికి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకు దేవుడు బయలుపరిచాడు. అప్పటికి ఇంకా కాలం సంపూర్ణము అవలేదు. ఇప్పుడు ఒక మాట వినండి. మరి కాలము సంపూర్ణమైన దేవుని చిత్తం అంటే ఏంటండి? దానికోసం మనం ధ్యానం చేస్తాం. ఏంటి సంపూర్ణ దేవుని చిత్తం? యేసుక్రీస్తుని పంపించడం దేవుని చిత్తం. అది దేవుని సంపూర్ణ చిత్తం. ఇంకా యేసుని ఆయన పంపలేదు. పంపకుండా తనకు ముందు కొంతమంది ప్రవక్తల్ని పంపించారు. ఇప్పుడు యూదులు ఆ ప్రవక్తలు చెప్పిన మాట వినాలా వద్దా? ఖచ్చితంగా వినాలి. ఈ ప్రవక్తలు కూడా రాబోయే సంపూర్ణమైన దేవుని చిత్తం కొరకు ఎదురు చూడండి అని చెప్పాలా వద్దా? ఈ ప్రవక్తలు సంపూర్ణ చిత్తం కోసం చెప్పాలా? వీరు చెప్పగా ఆ మిగిలిన యూదులు, జనాలైన యూదులు కూడా ఈ సంపూర్ణ చిత్తం అని చెప్తున్న ప్రవక్తలను నమ్మాలా. దేవుని స్తోత్రం కలిగి. సో ఏమైపోయిందంటే వీరు చెప్పిన ప్రవచనాలను, యూదులు చెప్పిన ప్రవచనాలను, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను అప్పటి యూదులు నమ్మకుండా ఏం చేశారంటే రాబోయే పురుషుడు వచ్చేసాడు, ఆ వచ్చిన అవతార పురుషుడిని పట్టుకొని వాళ్ళ కళ్ళ ముందే సిలువ వేసి చంపేశారు. ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోయింది చూడండి. దేవుడు సంపూర్ణ చిత్తాన్ని గ్రహించే మనసు మనకి ఇవ్వకపోతే మనము దేవుడినే పట్టుకొని చంపేసేంత దుర్మార్గులుగా తయారైపోతాము.
మారు మనసు పొందుకోకపోవడానికి, పొందిన ఆ మారు మనసు సరైన దానిగా ఉండకపోవడానికి కారణం ఇది కూడా ఒకటి. ఆ యూదులు ఘోరమైన నేరం చేశారు. అవతార పురుషుడినే పట్టుకొని చంపేశారు. తెలియక చంపేశారని ఉందే, కానీ మరి తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కదా, ఉందా లేదా? ఇప్పుడు నేను వస్తున్నాను, మీ దగ్గరకు వచ్చేస్తాను, మన దగ్గరకు వచ్చేద్దాం మనందరం. నేను మారు మనసు పొందుకున్నానండి అని చెప్పిన నీవు నీ బ్రతుకు విషయంలో సంపూర్ణమైన దేవుని చెప్పిన ఎప్పుడైనా కనుక్కుంటున్నావా? నా బతికేంటి ప్రభువా, ఇలాగే వెళ్ళిపోవాలా తండ్రి, ఇలాగ టీలు తెచ్చుకున్నోడిలాగే ఉండిపోవాలి ప్రభువా, మరి నేను ఏదైనా అవుతానా, నేను మారుతానా, నా జీవితం ఏంటి ప్రభువా, అసలు నా బతికేంటి తండ్రి, అసలు వాట్ ఈస్ యువర్ పర్ఫెక్ట్ ప్లాన్, సంపూర్ణ ప్రణాళిక ఏంటి ప్రభువా, బయలుపరచవా అని అడగాలి. అలా అడిగిన వాడు ఎవడు అంటే మారు మనసు పొందుకున్న వాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు అంటే అదే. మారు మనసు అనగానే టింగున ₹1 వేసేసి పారిపోవడం కాదు, పెద్ద సిలువ బంగారంతో చేయించేసి ఇక్కడ వేసుకోవడం కూడా కాదు, తెల్ల షర్ట్ని అలా వేసేసి టక్ చేసేసి బిడ్డలారా అని చెప్పేసి 2 చేతులు ఇలాగా ఎత్తియడము కూడా కాదు. మారు మనస్సు అంటే డే బై డే దేవుని రూపంలోనికి నీ రూపం పూర్తిగా మారిపోవట, అది మారు మనస్సు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే కదా రూపము, నీ రూపము అంతరించి ఆయన రూపము సంతరించుకుంటే నువ్వు మారు మనసు పొందుకున్నట్టు. అంతరించడం అంటే మాయమైపోవడం, సంతరించుకోవడం అంటే సంపాదించుకోవడం. నీ రూపం అంతరించుకోవాలి, ఆయన సంపాదించుకోవాలి. నీ మహిమ వస్త్రం చేత నన్ను కప్పు తండ్రి, నన్ను కప్పు, కవర్ చేయి ప్రభువా అని దేవుని మహిమ వస్త్రాన్ని పొందుకోవాలంటే నీ పాత చచ్చిపోవాలి కదా. కామము, క్రోధము, ఈర్ష్యము, మదము, లోభము, మాత్సర్యము, మోహముతో కూడుకున్న అన్నిటికీ లొంగిపోయే ఈ దౌర్భాగ్య శరీరం చస్తే గాని మీరు వెళ్ళుచున్న మహిమలోకములో అక్కడ రక్త మాంసములు దేవుని రాజ్యమును. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ గద వేసాలే వేస్తాయి అక్కడికి వెళ్ళినా కూడా. అందుకే దేవుడు ఇక్కడే వదిలేస్తాడు, రానివ్వడు. అర్థమైందా? అందుకే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని ఇది స్వతంత్రించుకోవట్లేదు, ఇక్కడే వదిలేస్తే మన నిజమైన మనల్ని తీసుకెళ్తున్నాడు అక్కడికి మహిమ శరీరంతో. దేవుని స్తోత్రం కలిగి కనుక అందరూ బాగా భక్తిని అర్థం చేసుకోండి. ఎందుకు వచ్చాము ఆదివారం, ఏదో చెప్పారు పాస్టర్ భలే చెప్పారు, సూపర్ చెప్పారని నాకు 2 చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడం కాదు. నాకు మీ చప్పట్లతో పని ఉండదు. నా ప్రసంగాన్ని మెచ్చుకోవాల్సిన వాడు ఎవరో తెలుసా? మీరు నా ప్రసంగాన్ని అప్రిషియేట్ చేయగలరు. అసలు అప్రిషియేట్ చేయవద్దు, ఎందుకంటే మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు నాకు ఇంకా పెద్ద శ్రమను జత చేసినట్టే. మీరు మాస్టర్ గారు మీ ప్రసంగం అబ్బా మాటలు లేవండి, మీ ప్రసంగం అన్ని నాకు అక్కడికి ఎత్తిచ్చేసి మీ అందరికి వెళ్ళిపోతే ఎలా దిగాలో తెలియక అక్కడికి దూకి నేను చేస్తాను. ఎందుకంటే పొగడ్తలు ఎక్కడికి ఏం చేస్తాయి, అప్పటికి పైకి వెళ్ళాలని చెప్పి అంత బాగా పొగుడుతుంటే నీకేంటో పైకి వెళ్ళాలంటాయి. నేను పైకి వెళ్ళిపోయి గడియలు మనకి సరే నా పొగడ్త అయిపోయాడు. ప్లీజ్ ఎనీబడి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ స్కిల్నో, మీ భక్తినో, మీ జీవితాలు నిజంగా మంచిగా ఉండొచ్చు, కానీ పొగడ్డం మొదలెట్టారంటే మీరు భయపడండి ఫస్ట్. ఆపిరే కాసేపు ఎందుకంటే నన్ను పొగుడుతుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ పొగడ్డానికి ఈ కాస్త మంచి బట్టు పొగుడుతున్నావు, నువ్వు మళ్ళీ నన్ను చూసేటప్పటికల్లా ఈ మంచుకుంటా ఉండకుండా అయిపోతుంది. దయచేసి నన్ను పొగడొద్దు అని చెప్పి ఇతరులు మమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నాడు దేవుడు. దయచేసి ఆ శ్రమలో కృంగిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెబుదాం, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంగమా ఒక ఆర్డర్లో పెట్టి మెసేజ్ ముగించేస్తాను. ఒక ఆర్డర్లో పెట్టేద్దాం మాట్లాడి. మారు మనసు పొందుకున్నాము అని చెప్పేవారిలో ఉండాల్సినటువంటి అద్భుత లక్షణాలు. మొట్టమొదటిది చెప్పండి, లోక మర్యాదను అనుసరించకూడదు. నంబర్ 1 బాగా చెప్పారు. రెండోది, ఉత్తమమైన దేవుని చిత్తము ఏదో పరీక్షించాలి, అది రెండోది. ఇక మూడోది,
ఉత్తమము అయిపోయిన తర్వాత అనుకూలమైన దేవుని చిత్తం ఏదో పరిశీలించాలి. తర్వాత 4వది, ఇది చాలా ప్రాముఖ్యమైనది, లాస్ట్ది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరిశీలించాలి. ఇవి జరిగిన తర్వాత అప్పుడు ఇంకొకటి స్టార్ట్ అవుద్దండి మనలో. అదేంటో తెలుసా? ఈ అన్ని విషయాలు, ఓహో ఇలా ఉంటదా ప్రభువా అని ఇవి చూసి నీవు నూతనమవడం ప్రారంభిస్తావు. కొత్త మనసు వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త సంబంధాలు దేవునితో నీకు పరలోక రాజ్యముతో నీకు ఏర్పాటు అవుతుంటాయి. అప్పుడు అలా నూతనం అవటం బట్టి ఇప్పుడు నీలో ఒకటి టోటల్ గా మారిపోద్ది. అదేంటంటే రూపమే అంతరించుకుపోయి దేవుడి రూపం నీలోనికి వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇది దీని పేరండి మారు మనసు. మీకు అర్థం కాని ఏమైనా ఉందా? ఈరోజు అంటి పండు ఒలిచినట్టు మీకు చెప్పానండి. నాకంటే ఇంకా డౌన్ అయ్యి ఎవడు చెప్పడం. నేను బాగానే చెప్పాను అనుకుంటాను. మరి దేవుడికి స్తోత్రం కలుగునుగా. వెరీ క్లియర్, వెరీ క్లారిటీ. సో మీ అందరికి బతిమలాడుతున్నాను, దయచేసి ఇవేవి లేకుండా నాకు మారు మనసు ఉంది అని సింపుల్గా చెప్పేయకండి. ఇవన్నీ ఉంటేనే నీకు మారు మనసు ఉన్నట్టు. అవును, అప్పుడే నీ రూపం అంతరించి దేవునితో సమానమైనటువంటి స్థితిలో, నిజంగా సమరూపమైన శరీరంతో నీవు రేపు తేజోమయుడు పక్కన కూర్చుంటావు. ఆ మహిమ దేహంతో ఆ మహిమా స్వరూపుడి ప్రక్కన కూర్చుంటావు, వెలిగిపోతుంటావు, దగదగా మెరిసిపోతుంటావు మహిమలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఆ ఒక్క మాట ఏంటంటే, ఇంత వాక్యము, ఇన్ని అద్భుతమైన విషయాలు, భక్తి సూత్రాలు నాలో జీర్ణం అవ్వాలంటే కనీసం ఒక వ్యక్తి తెల్లవారు లేవగానే ఒక 30 నిమిషాలైనా ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అంటే ఏకాంత ప్రార్థన. మీ ఆవిడ్ని పిలకూడదు, మీ పిల్లల్ని పిలకూడదు, నువ్వే లేచి ప్రార్థన చేయాలి. ఏకాంత ప్రార్థన. ఎందుకండి ఏకాంత ప్రార్థన చెయ్యాలి అంటే, ఏకాంత ప్రార్థనలో కొన్ని అద్భుతమైన లాభాలు ఉన్నాయి. అదేంటంటే, ఏకాంత ప్రార్థన చేసినోడికి మొట్టమొదటిగా ఏముండదంటే నటన, వేషధారణ చెయ్యాల్సిన అవసరం రాదు. అదే 10 మంది మధ్య కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆడు కొంచెం నటించే అవకాశం కూడా ఉంది. ఇలా ఏడుపు రాకపోయినా ప్రభువా ప్రభు అని చెప్పేసి ఇలా పీల్చి లాగి ఊది యాక్షన్ చేస్తుంటాడు ఇక్కడ. ఎందుకంటే ఆడు ఎవరో ఉంటారు, కొంతమంది చర్చి లోపల ఉంటారు, ఆడు నన్ను అనుకోవాలి, అబ్బాయి ఎంత ప్రార్థనా పరుడు, ఏడ్చింది ఏడ్చుకొనే ఉంటున్నాడు, కనీసం తగ్గకుండా ప్రార్థన చేస్తా అనుకోవాలి పక్కోడు. అంటే మనుషులు ఉంటే వేషధారణ వస్తుంది, ప్రార్థనలో వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసిన పదాలు కూడా స్టైల్గా మారిపోతాయి. ఆ పదాలని ఒత్తి పలుకుతుంటారు. ఒంటరిగా పలికినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, 10 మంది మధ్య పలికినప్పుడు ఆ లాంగ్వేజ్ మారిపోతుంటుంది. 10 మంది మధ్యలో ప్రార్థిస్తే బోల్డ్ అని ప్రమాదాలు ఉన్నాయి. ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేస్తే వేషధారణకి వెసులుబాటే లేదు. ఆడొక్కడే ఉంటాడు కాబట్టి, యాక్షన్ చేయడానికి ఎవరు చూడరు కాబట్టి ఇంకెందుకులే యాక్షన్ చేద్దామని చూడడానికి ఎవరు లేరు కదా, నేను నా స్టైల్లో నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఆడు సొంత స్టైల్లో ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని కూడా ఏం కావాలి? ఒరిజినాలిటీ కావాలా, సహజంగా ఉండడం కావాలా. దాన్ని దేవుడు యాస్టీస్ తీసుకుంటాడు. కాబట్టి ఏకాంత ప్రార్థనలో ఎన్నో లాభాలు ఉన్నాయి తెలుసా. ఏడ్చి ఏకాంత ప్రార్థనలో ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ముందు ఎవడైనా ఉంటే మనకు బోల్డ్ అని కొమ్ములు వచ్చేస్తుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ శంకరి ప్రార్థన చూసుకోండి. ఆ పరిసయుడికి నిజంగా ప్రార్థన వచ్చు, నిజంగా భక్తి తెలుసు, కానీ ఆడి ముందు ఇంకోటి ఉన్నాడు కాబట్టి యాక్షన్ వచ్చేసింది. ఆడికి ఇంకోటి ఉన్నాడు, ఎవడు? శంకరి. దేవా, నేను దినమునకు 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, నేను దశంభాగం కూడా ఇస్తున్నాను ప్రభువా, అంతేకాదు ఎవడు వీడిలాగా దొంగలాగా, వీడిలాగా వీడిలాగా దుర్మార్గులాగా నేను ఉండట్లేదు అడిగాడు ఆ దేవుడు. నువ్వు ఆడలాగా ఉంటున్నావా లేదే? ఆడున్నాడు కాబట్టి వీడికి వేషధారణ వచ్చేసింది. అదే ప్రార్థన ఒక్కడు చేసుకుంటే కొంచెం బాగుండేమో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అగైన్ ఐ సే, ఐ రిపీట్ అండ్ సే, ఏకాంత ప్రార్థన 30 నిమిషాలను చేసుకోండి. చాలా చాలా బాగుపడతాం మనం. ఏకాంత ప్రార్థన
ఏ యాక్షన్ అవసరం లేదు, ఏది ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి అర్థమైపోతుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏకాంత ప్రార్థనలో ఉండే రెండవ లాభం ఏంటంటే, నీ మనసును ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు కాబట్టి దేవుని మనసు కూడా నీకు చాలా తేటగా అర్థమవుతుంది. అక్కడ నీ పశుత్వము, నీ మృగత్వము, నీ క్రూరత్వము, మొన్న చెప్పాను కదా, నీ దుర్మార్గము ఏకాంత ప్రార్థనలో చచ్చిపోద్ది. చాలా స్మూత్గా, చాలా వెన్న పూసలాగా మారిపోతుంటాం. ఏకాంత ప్రార్థనలో మనం మారుతాం. తెలుసా అండి? 10 మంది చేసిన ప్రార్థనలో ఎవడు మారడు. చూడండి, 10 మంది ఆరాధన చేస్తున్నప్పుడు అందరూ ఆరాధన చేస్తారు. కొందరు ఇలా చూడడం, బాగా కొడుతున్నాడు రాజు, ఇలా చూడడం, అవి తీయటం, పనికి మళ్ళీ పనులు చేస్తుంటారు. ఇక్కడ ఫ్యాన్ వేస్తే బాగుండు కదా, కొంచెం ఇటు చేశారు, అందరూ ఆరాధన చేస్తుంటే అంత ఉంటాయి. కొంతమంది పనికి మళ్ళీ ఎంత చెప్పినా మార్చుకోరు, అంతే. అక్కడ అలాగ ఉంటారు. అంతమంది మధ్య వీడెళ్ళి చర్చికే మారడానికే వెళ్ళాడు, కానీ లెక్కేసుకుంటాడు, ఫ్యాన్లు స్తంభాలు లెక్కేసుకుంటుంటాడు. ఏ లాభం? గ్రూపులో మనకి ఏమీ రాదు. అందుకని గుంపులో అది ఈడు అండో గోవిందా అంటే ఈడు అండో ఇలా చేస్తాడు. అరిసిందేవుడు పక్కడెవడు అరుస్తాడు, నేను అరిసినట్టే అనుకుంటాడు. అది దాని అర్థం. వీడు కేక ఎక్కర్లే, వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు వీడు చేతులు ఎత్తిస్తే అందరూ హల్లెలూయా చెప్పినప్పుడు వీడు చెయ్యొచ్చాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, అడు చెప్తున్నాడు అనుకుంటాం, కానీ అడు చెప్పడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దాని పేరు గుంపులో గోవిందం అంటే. అందుకే దేవునికి ఏం కావాలంటే ప్రే ఎలోన్, ఒక్కడివే ప్రార్థించు, ఏకాంత ప్రార్థన చెయ్యి. నీ జీవితంలోకి యేసు శక్తి, యేసు మహిమ, యేసు లక్షణం ఏకాంత ప్రార్థన తీసుకొస్తుంది. నేను చెప్పిన ఈ వాక్యం ఉందా, ఇంత పెద్ద మర్మం, ఇది చాలా అద్భుతమైన మర్మం. ఈరోజు మనం నేర్చుకున్నది ఆత్మీయ మర్మం. ఇంత పెద్ద ఫుడ్ నీకు అరగాలంటే, జీర్ణం అవ్వాలంటే, ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఏకాంత ప్రార్థన అవసరం. దాని మీద ఎంత పెద్ద గృహమైనా కట్టొచ్చు. ఏకాంత ప్రార్థన లేకపోతే నీవు ఎన్ని మర్మాలు నేర్చుకుంటే ఏం లాభం, ప్రయోజనం ఉండదు. అరగం. బిర్యానీ ఇష్టం కదని తపేలా బిర్యానీ నువ్వే తినేసావు, కానీ అరగట్లేదు అనుకో, ఏం చేస్తావు? మాటలు రావు, సైగలు చేసుకో. మాటలు ఇక్కడి వరకు తినేస్తే ఊపిరి ఎలా ఆడుద్ది? దేవుడికి స్తోత్రం కలుగునుగా. మా తప్పేల బిర్యానీ నేనే తింటానంటే అలాగేలాగా వద్దు. జీర్ణం కానీ భక్తి మర్మాలు అవసరం పడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ మై సర్మన్. ప్లీజ్, మారు మనసు పొందుకున్నాం అనుకున్న ప్రతి ఒక్కరిలో అద్భుతమైన లక్షణాలు రూపాంతరం. ఈ రూపాంతరం కొత్త ధనం ద్వారా వస్తుంది. ఈ క్రొత్త ధనం మరో 4 విషయాలు: ఉత్తమమైన దేవుని చిత్తం, అనుకూలమైన దేవుని చిత్తం, సంపూర్ణమైన దేవుని చిత్తం. ఈ లక్షణాల ద్వారా వస్తుంది. లోక మర్యాదలు అనుసరించకుండా ఉంటే వస్తుంది. ఈ 4 ద్వారా నూతనత్వం, నూతనత్వం ద్వారా రూపాంతరం, రూపాంతరం ద్వారా దేవుడి యొక్క గొప్ప రాజ్యం మనం సంతరించుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలాంటి కృప ప్రభు మనందరికీ పుష్కలంగా కొలిచి ఇచ్చునుగాక.